హలో అందరికీ లెమన్ రైస్ అయితే ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ప్యాకెట్ జిఆర్బి ప్యాకెట్తో ముందుగా దానికి స్టవ్ వెలిగించుకోవాలని, తర్వాత ఒక పెనం అయితే పెట్టుకున్నాను. పెనం హీట్ అవ్వాలండి. హీట్ అయినాక ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. జిఆర్బి ప్యాకెట్తో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. లెమన్ రైస్ ప్యాకెట్తో చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5 అయితే వేసుకున్నాను. స్పైసీ కోసం నేను స్పైసీ ఎక్కువ తింటానండి. ఒక 5 అయితే వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత అండి మనము రైస్లో అక్కడక్కడ కమ్మని పల్లీలు అనేటివి పడుతూ ఉంటే పంట కింద చాలా టేస్ట్గా ఉంటాయి కదా అండి. అందుకని పల్లీలు అయితే కొన్ని వేసాను. అవి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక పసుపు కొంచెం వేసుకోవాలి కలర్ కోసం. సిమ్లోనే బాగా వేయించుకోవాలి. తర్వాత జిఆర్బి ప్యాకెట్ ఉంది కదండి, ఆ జిఆర్బి ప్యాకెట్ని అయితే మనము దాంట్లో వేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్ పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టండి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, లేకుంటే మాడిపోతుందండి. తర్వాత సాల్ట్ కొంచెం వేసుకుంటాను. మళ్ళీ పసుపు కొంచెం లైట్గా వేసుకున్నానండి, కలర్ కొంచెం రావాలని. తర్వాత రైస్ అయితే నేను పొడి పొడిగా చేసుకొని రైస్ అయితే కలుపుకున్నాను. ఒక ప్యాకెట్కి 7గా రైస్ అయితే వస్తుందండి. ఇద్దరికైతే తినొచ్చు ఒక ప్యాకెట్తో. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అంటే చాలా బాగుంటుందండి జిఆర్బి ప్యాకెట్, లెమన్ రైస్ ప్యాకెట్. ఇన్స్టెంట్గా మనకు టిఫిన్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. దాని లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ప్యాకెట్ తెచ్చుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.